భార్య భర్తలు అన్నప్పుడు ఏక శరీరమై ఉన్నారు. ఒకరు తప్పు చేసినా ఇంకోళ్ళు రైట్ చేసినప్పుడు కుటుంబం బ్యాలెన్స్ అవుతుందండి. చూడండి, ఒక కాలుకి దెబ్బ తగిలింది, ఇంకొక కాలు బాగుంటే కనీసం ఈడ్చుకున్నా నడవచ్చు, కుంటనా నడవచ్చు, మొత్తానికి నడవచ్చు, నిలబడచ్చు, పని చేసుకోవచ్చు. రెండు కాళ్ళు పడ్డాయి అనుకో, మూడో వ్యక్తి రావాలి. అందుకని ఈ రోజు చాలా కుటుంబాలను చూడండి, మూడో వ్యక్తులు తలకాయలు పెట్టాల్సి వస్తుంది, మూడో వ్యక్తులు వచ్చి పంచాయతీలు చేయాల్సి వస్తుంది. భార్య భర్తల మధ్య దయచేసి చెప్తున్నా, మూడో వ్యక్తిని తీసుకురావద్దు. అది మీ అత్తగారు అవనే, మీ మామగారు అవనే, మీ ఇటువైపు అవనే, అటువైపు అవనే, అందరం దూరం కట్టండి. భార్య భర్తల ఏక శరీరం, ఎవరు దూరినా కూడా రెండు చేస్తారు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి వీలే కుటుంబం కట్టాలి అని ఆలోచించేది 1% ఆలోచిస్తారేమో కానీ 99% ఈగో వస్తుంది. ఈగో, నా కూతురుని అంటావా, నా కొడుకుని అంటావా, నా కొడుకు గొప్ప, నా కూతురు గొప్ప, మేము గొప్ప. సో ఇఫ్ క్రైస్ట్, దేవుడు క్రీస్తు మనలో ఉంటే, మనము నిజంగా దేవునికి మొదటి స్థానం ఇస్తే, కుటుంబం దేవుణ్ణి ఆరాధిస్తాం నేర్చుకుంటే, భర్త దేవునికి మొదటి స్థానం ఇస్తే, భార్య దేవునికి మొదటి స్థానం ఇస్తే, కుటుంబం బ్యాలెన్స్. ఆ కుటుంబానికి మూడో వ్యక్తి అక్కర్లేదు.